ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భూమి ఆకాశములను సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవా, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా క్షేమాన్ని మాకు అందించి ఎలాంటి అపాయము కీడు రాకుండా మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రోజంతట్లో తండ్రి, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులో, ప్రయాణంలో, ప్రయాసలో మీరు తోడై నడిపించండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు. దుష్టులు, దుర్మార్గులు, సాతాన్ సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించండి తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అవును తండ్రి, యోబు తన పరిస్థితి తండ్రి, తను అపవాది చేత తండ్రి, అలాగే దేవుని చేత పరీక్షించబడుచున్నప్పుడు తండ్రి, తను అపవాదికి చోటునియక దేవునికి అనగా మీకే చోటునిచ్చి ఉన్నాడు. కనుకనే తండ్రి, అపవాది సిగ్గుపరచబడే విధముగా తన సమస్తాన్ని కోల్పోయినను కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినని, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక అని ప్రతి పరిస్థితిలో నిన్ను స్తుతించాడు, ఆరాధించాడు. తన భార్య కూడా తనను దూషించినప్పుడు తండ్రి, నిన్ను విడువక నీయందే స్థిరముగా నిలిచి ఉన్నాడు. కనుకనే తను పోగొట్టుకున్న వాటన్నింటికంటే రెట్టింపు ఆశీర్వాదంలో మీరు అనుగ్రహించిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. మేము కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా యోబు కలిగి ఉన్న వాటన్నింటిని పోయినప్పటికీ తండ్రి, నీ నుండి మేము దూరము కాకుండా యథార్థముగా జీవించే మంచి మనస్సును, సంపూర్ణమైన విశ్వాసమును తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. పట్టుదల కలిగిన ప్రార్థనని కలిగి మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. తోడై నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో, యోబు కలిగిన సమస్యల గుండా వారు వెళ్ళుచున్నారేమో తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినను నిన్ను తండ్రి విడవక ఎడబాయక నీ యందు నిత్యము నిలిచే వారిగా ఉన్నట్లయితే మీరు రెట్టింపు ఆశీర్వాదాలను, మెండైన దీవెలను అనుగ్రహించే దేవుడవై ఉన్నారు గనుక నీకు స్తోత్రాలు. వారి ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి, సమాధానము, నెమ్మదిని దయచేయండి తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఆర్థికంగాను అప్పులలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా సహాయము చేయండి, అప్పుల నుంచి విడిపించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనేచ్ఛలకు లోనై తండ్రి వారి జీవితాలను పాడు చేసుకునకుండా మీరు సహాయము చేయండి. మీ ప్రేమను అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు. పెళ్లి కాని యవ్వన బిడ్డలు ఎంతో మంది తండ్రి ఎదురు చూస్తున్నారు. చక్కటి సంబంధాలను దయచేయండి. ఈ నామంలో వారికి ఘనంగా వివాహములు జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను దేవా. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, ఈ సంవత్సరం అంతయు తండ్రి నీ కృపాక్షేమాన్ని దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. యుద్ధ వాతావరణం నుంచి సమాధానపరచండి, నెమ్మది దయచండి. ఇజ్రాయేలీ, అమెరికా, ఇరాన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాము. అధికారులకు ప్రభా మంచి జ్ఞానమును దయచేయండి, సమాధానము దయచేయండి.
మంచి ఆరోగ్యంను దయచేయమని నీకే వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.